హలో, ఎవరు? కంగ్రాచులేషన్స్ అండి, పెళ్ళంట కదా. రాంగ్ నెంబర్. అదేంటి పద్మ అలా చెప్పావు? ఏమన్నా అనుకుంటారేమో. మరి ఇంకేం చేయను పిన్ని, ఇందాక నుంచి నువ్వు చూస్తున్నావు కదా, ఆపకుండా ఒకటే ఫోన్లో ఒకటే మాట, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎంతమందికని ఆన్సర్ ఇవ్వాలి? నా వల్ల కాదు పిన్ని. అరే, ఫోన్ మోగుతుంటే ఎత్తకుండా ఏం చేస్తున్నారు? ఎత్తవే పద్మ. నువ్వు వచ్చావు కదా, చూడు. ఏం పిల్లవే? హలో, పెళ్ళంట కదా. అవునండి, మీరు తప్పకుండా రావాలి. ఇంట్లో వాళ్ళందరినీ మర్చిపోకుండా తీసుకురావాలి. ఉంటానండి. హలో, మేము పేపర్లో చదివింది నిజమేనా అండి? అయ్యో, మీరు చదివింది నిజమే. సూర్యకి సామాన్యకి 22 తారీఖు పెళ్లి. పేపర్ భద్రంగా పెట్టుకొని మర్చిపోకుండా పెళ్లికొచ్చేయాలి. తప్పకుండా రావాలి. అలాగే అండి. హలో, అవునండి, 22nd మ్యారేజ్. థ్యాంక్ యూ సో మచ్. మ్యారేజ్కి తప్పకుండా రావాలి. రత్నమాల గారు, దీనికి మీరు సమాధానం చెప్పండి. నేను అక్కడికి వెళ్ళి అక్కడ సమాధానం చెప్పొస్తానే. సార్, ఏం కావాలి చెప్పండి సార్. ఏమున్నాయి? ఇడ్లీ, దోశ, పూరి. 3 తీసుకురా. అలాగే సార్. శ్యామ్, నీకేం కావాలి? నాకేమొద్దు సూర్య. అదేంటి? అమ్మవారిని నిమజ్జనం చేసే వరకు నేనేం తినను. శ్యామ్, కొత్త రూల్స్ క్రియేట్ చేయొద్దు. నిమజ్జనం రోజు ఉపవాసం ఉండాలని ఎవ్వరూ చెప్పలేదు. తినొచ్చు. నేను తినను సూర్య, ప్లీజ్ నన్ను బలవంతం చేయకు. ఒకవేళ సూర్య తాగుంటే పాపం చాలా కష్టపడతాడు. చీమల మందు పెద్ద పవర్ ఉండదంటారు కాబట్టి వాటర్ తాగితే సరిపోతుంది. ఎస్, సూర్య చేత వాటర్ తాగిస్తాను, రిలీఫ్ అయిపోతాడు. సూర్య, 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 వాటర్ తాగు. నాకు దాహం వేయట్లేదు. కొంచెం తాగు సూర్య, చాలా టేస్టీగా ఉన్నాయి. ఏమైంది? ఏం కాలేదు. ఐఎమ్ ఫైన్ సూర్య, ఐఎమ్ ఫైన్. అమ్మో, టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. వాటర్ టేస్ట్గా ఉండడం ఏంటి నా బొంద? నోనో, కూల్గా ఉండాలి. ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. పంతులు గారు, ఈ చెట్టుకి అలా ఎందుకు కడతారు? అమ్మా, మన మనసులో ఏదైనా తీరని కోరిక ఉంటే ఆ కోరిక ఏంటో ఒక పేపర్ మీద రాసి, ఆ పేపర్ ఒక గుడ్డలో పెట్టి పసుపు కుంకుమ వేసి ముడుపు కట్టి ఈ చెట్టుకు కట్టాలి. అలా చేస్తే ఆ స్వామివారి కరుణతో మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
కాకపోతే మనం కోరుకున్న కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. చంద్ర, నాకు పేపర్ పెన్ ఇవ్వవా? ఇదిగో పెన్. పెన్ ఉండు, ఎవరైనా అడిగి తీసుకొస్తా. సారీ ఫ్రెండ్, పెన్ ఎక్కడ దొరకలేదు. దొరకలేదా? నీ కోరిక దేవుడికి ఇష్టం లేదనుకుంటా, అందుకే పెన్ను దొరకకుండా చేశాడు. నీకు కావాల్సింది నీ మనసులో ఉన్న కోరిక పేపర్ మీద రాసి అక్కడ పెట్టడం, అంతే కదా? వెయిట్. ఇది తీసుకెళ్ళి నీ మనసులో ఉన్న కోరికేదో ఆ పేపర్ మీద రాసి తీర్చమని దేవుణ్ణి గట్టిగా కోరుకో. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ. రే చంద్ర, పేపర్ ఇవ్వు. ఇదిగో అన్నయ్య. ఎస్, చెప్తానుండా. చంద్ర, నాకు కూడా ఒక పేపర్ ఇవ్వు. నాదేమన్నా బుక్ స్టాల్ అనుకున్నావా? వాళ్ళిద్దరికి ఇచ్చావు. నా దగ్గర ఉంది, ఇచ్చాను. ఇప్పుడు లేదు, ఎక్కడి నుంచి తీసుకురాను? ఇప్పుడు ఉంటుంది, సరిగ్గా చూడు. నీకు చెప్తే అర్థం కాదు, వెతుకో. దీన్నేమంటారు? పేపర్ ఉంది, మరి పెన్ను ఉండాలిగా. పెన్ను దొరుకుతుంది. గల గల